హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు తెలివైనవాడు. విదర్భరాజుకు తాను చాలా తెలివైన వాడిననే భ్రమ ఉండేది. అందువల్ల ఆయన అప్పుడప్పుడు సభికుల్ని అర్థం పర్థం లేని ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. ఒకసారి ఆయన సభికులతో, ప్రపంచంలో అందరికన్నా తెలివైన వాడెవరో చెప్పగలిగిన వాడికి 1000 వరహాలు బహుమానం ఇస్తాను అన్నాడు. చాలామంది రాజు పేరు చెప్పారు. పేరు చెబితే చాలదు, ఉదాహరణలు కావాలి అన్నాడు రాజు. అప్పుడు విదూషకుడు లేచి, చిన్నప్పుడు మా నాన్న ఒకసారి నాతో, ఒక ప్రశ్నకు జవాబు చెప్పగలవాడే ప్రపంచంలో అందరికన్నా తెలివైన వాడనిపించుకుంటాడు. మనిషి శరీరానికి చావుంది కానీ ఆత్మకు లేదు కదా. మనం దుస్తులు మార్చినట్టుగా ఆత్మ శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. అయితే ఒక శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశించబోయే ముందు ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటుంది అన్నది మా నాన్నగారి ప్రశ్న అన్నాడు విదూషకుడు. ఈ ప్రశ్నకు ఎవరూ జవాబు చెప్పలేకపోయారు. రాజు విదూషకుణ్ణి జవాబు చెప్పమన్నాడు. విదూషకుడు దీనంగా ముఖం పెట్టి, మా నాన్న నాకొక్కడికే జవాబు చెప్పాడు. ఆ జవాబు మా వంశంలో వాళ్లకు తప్ప మరెవ్వరికీ చెప్పకూడదన్న శాపం ఉన్నది. మా నాన్న జీవించి లేడు. ఇక ఆ ప్రశ్నకు జవాబు తెలిసిన వాణ్ణి నేనొక్కడినే, కనుక ప్రపంచంలో అందరికన్నా నేనే తెలివైన వాణ్ణి అన్నాడు. రాజు కోపంగా, నీకన్నా తెలివైన వాళ్లే లేరా ప్రపంచంలో అన్నాడు. అదేమిటి మహారాజా, నా అంత తెలివైన వాణ్ణి విదూషకుడి పేరుతో తమరు సేవకుణ్ణి చేసుకోగలిగారంటే నాకన్నా మీరు తెలివైన వాళ్ళనే కదా అర్థం అన్నాడు విదూషకుడు. రాజు సంతోషపడి విదూషకుణ్ణి తెలివిగల వాడివని మెచ్చుకొని 1000 వరహాల బహుమతి ఇచ్చాడు. డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.